హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రోజులాగానే మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే నేను శుభ్రంగా బయటంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నానండి. ఇంక ఇల్లంతా కూడా కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని నీట్గా అయితే మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా మాప్ పెట్టేసేసుకుని అయితే నేను స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ దగ్గర కూడా నీట్గా బొట్లు పెట్టేసుకున్నానండి, పువ్వులు పెట్టాను. ఇంకా ఇంట్లో రోలు ఉంది కదా, రోలు కూడా శుభ్రంగా కడిగేసేసి అయితే బొట్లు పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకుంటే నీట్‌గా ఉంటుంది కదా! ఇంక పెట్టేసుకున్నానండి. పూజ అయ్యాక ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసేసాననమాట. ఇంకా మొత్తం అంతా కూడాను ఎంత బాగుందో చూడండి, నిండుగా ఉంటుంది కదా! ఇలాగా ఎర్ర పువ్వులతోటి పెట్టుకుంటే, ఎర్ర మందారం అంటే అమ్మవారికి ఇష్టం కదండీ. ఇంకా అమ్మ ఊరు వెళ్ళేటప్పుడైతే మొగ్గలు ఇచ్చిందని చెప్పాను కదా! ఇంకా మొగ్గలైతే నీటిలో వేసేసి నైట్ పడుకునేటప్పుడైతే ఒక బౌల్‌లోకి తీసేసి పెట్టానండి. మార్నింగ్‌కి శుభ్రంగా అయితే బాగా విచ్చినాయి అనమాట పువ్వులు. ఇంకా కృష్ణుల వారికి కూడా నేను మందారం పెట్టానండి. ఎంత నిండుగా ఉన్నారో చూడండి, ఎంత బాగున్నారో. ఇంకా మందారం పెట్టేసేసి గాజు బౌల్‌లో అయితే వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసేసేసి కొన్ని చామంతి పూలు, గులాబీలు అవి ఉన్నాయన్నమాట. మందారాలు కూడా అన్నీ వేసేసి అయితే బాగా అలంకారం అయితే చేశానండి. నిండుగా ఉంది కదా, ఎంత బాగుందో చూడండి. ఇదంతా కూడా మాపెట్టేసిన దాని మీద ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. ఇంక మా బన్నీ గాడిని అయితే వదలలేదనమాట. వాడిని వదిలేనంటే మొత్తం కూడా తొక్కేస్తుందండి. ముగ్గులంతా కూడా కావాలని అందులో పడుకొని అయితే దొర్లేస్తుంది అనమాట. ఇంకా దాన్ని అయితే వదలలేదండి నేను. బయట ఉందనమాట, చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు వెళ్ళాక నేను బెడ్ మీద బెడ్షీట్లు అవి సదిరేసేసి కొంచెం దుప్పట్లు అవి నీట్గా వేసేస్తానండి. అవన్నీ వేసాకైతే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొస్తానండి. ఇంకా మా బన్నీ గారు చూడండి ఎలా పడుకున్నాడో. ఇంక ఇవాళ మ్యారేజ్‌కి అయితే వెళ్ళాలండి మేము. పిల్లలకైతే ఎగ్జామ్ ఉందని స్కూల్‌కి వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వచ్చాకైతే మధ్యాహ్నం భోజనం చేసేసి అయితే మేము మ్యారేజ్‌కి అయితే వెళ్తామండి. ఇంకా భోజనంలోకనని చెప్పేసి అయితే కర్రీకి కూరగాయలు ఏమీ లేవండి. ఇంకా ఏమీ లేవనని చెప్పేసి అయితే కొంచెం ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసి అందులోకి కొబ్బరికాయ దేవుడికి కొట్టానండి. ఇంకా కొబ్బరికాయ కొంచెం అంటే మనకి కొబ్బరి మిక్సీ పట్టేసేసుకొని అదైతే వేసేసి కర్రీ చేశానండి. ఎలా ఉంటుందనుకున్న టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నామండి. భోజనం చేసేసి మేము బయలుదేరిపోతాము. చూస్తారు కదండి, ఇంకా మేము పెళ్ళికైతే రెడీ అవ్వాలన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాకైతే పెళ్ళికి రెడీ అవుతాము. ఇంకా నైట్ 7:30, 8కి అట్లా అయితే పెళ్ళి అనమాట. ఇంకా పెళ్ళి అయిపోయాక మేమైతే వెంటనే బయలుదేరేసి అయితే వచ్చేస్తామండి. మళ్ళీ పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంది, ఎగ్జామ్ ఉందన్నమాట వాళ్ళకి. ఇంకా మాకు ఈరోజైతే షాప్ పెట్టడానికి కుదరదు కదా, ఇంకా రేపు కూడా సెలవు అయితే ఉండకూడదు కదా, ఇంకా అందుకని మేమైతే నైట్ బయలుదేరి వచ్చేస్తామండి మ్యారేజ్ అయిపోయాక. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. బాయ్ అండి.